న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నైపుణ్యాభివృద్ధి శిక్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఇకపై ప్రతి నెల ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను ఆదేశం. కృష్ణాపురం గ్రామంలో నేల కొరిగిన వరి పైరును పరిశీలించిన డిప్యూటీ సీఎం. ప్రభుత్వ పరంగా రైతులను ఆదుకుంటామని ధైర్యం చెప్పిన పవన్. మొంతా తుఫాన్ నేపథ్యంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్. పార్టీ పరంగా రైతులకు తోడుగా నిలవాలని కార్యకర్తలకు పిలుపు. భారీ వర్షాలకు కృష్ణా ఉపనదులకు భారీ వరద వస్తుంది. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన మంత్రి నిమ్మల రామానాయుడు. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే వారి ఉన్నత విద్యకు సహకరించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసే వారి కోసం రూపొందించిన నైపుణ్యం పోర్టల్ ఉద్యోగాల నెట్ గేట్గా ఉండాలని అధికారులకు సూచించారు. 2029 కల్లా 20 లక్షల ఉద్యోగాలు అందించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసేలా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇక గురువారం సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. నైపుణ్యం పోర్టల్, జాబ్ డాష్ బోర్డు, వివిధ కోర్సులు, ఉద్యోగ అవకాశాలు తదితర అంశాల గురించి సమీక్షలో చర్చించారు. ఇకపై ప్రతి నెల ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇక నవంబర్లో జరిగే భాగస్వామ్య సదస్సులోగా నైపుణ్యం పోర్టల్ ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు. ఇక నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన వారికి ఇక నుంచి అధికారికంగా ధృవపత్రాలు జారీ చేయాలన్నారు. కస్టర్లు బేస్డ్ అప్రోచ్ ద్వారా నైపుణ్యాలను పెంచేలా ప్రయత్నిస్తున్నామని, స్పేస్, ఆక్వా, క్వాంటం లాంటి రంగాల్లో సంస్థలు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించేలా కార్యాచరణ చేపట్టినటువంటి మంత్రి లోకేష్ ముఖ్యమంత్రికి తెలిపారు. రైతన్నులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. తుఫాన్ కారణంగా బాగా నష్టపోయామని, ఎకరానికి 30,000 ఖర్చు అయిందని పవన్ కళ్యాణ్ కు రైతులు తెలిపారు. ఇక తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పవన్ కు విజ్ఞప్తి చేశారు. రైతులు అన్ని విధాలా ఆదుకుంటామని, ఎవరూ ఆందోళన చెందవసరం లేదని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ఇక జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం పర్యటించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఇక కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో నేల కొరిగిన వరి పైరును డిప్యూటీ సీఎం పరిశీలించారు. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను తమను ముంచేసిందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వ పరంగా రైతులను ఆదుకుంటామని, ఆధైర్యపడవద్దని రైతులకు పవన్ ధైర్యం చెప్పారు. డిప్యూటీ సీఎంతో రైతులు తమ బాధను పంచుకున్నారు. తుఫాన్ కారణంగా బాగా నష్టపోయామని, ఎకరానికి 30,000 ఖర్చు అయిందని తెలిపారు. తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఇటువంటి ప్రకృతి విపత్తుల సమయంలో కౌలు రైతులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నామని, కౌలు డబ్బులు కూడా రాని పరిస్థితి ఉందంటూ ఆవేదన చెందారు. ఇక ప్రభుత్వం నుంచి కౌలుకు రైతులకు సాయం అందేలా చూడాలని పవన్ కళ్యాణ్ కు రైతులు వినతి చేశారు. రైతుల బాధలు విన్న డిప్యూటీ సీఎం వారికి ధైర్యం చెప్పారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. అలాగే 2-3 రోజుల్లో పంట నష్టం అంచనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని పవన్ కు కలెక్టర్ బాలాజీ వివరించారు. తప్పే ఉంది సార్, లోపల తప్పే ఉంటుంది తప్ప పాలు పోసుకునే సిచ్యువేషన్ లేదు సార్. మొన్న ఒక 10 days వాటర్ ఫుల్గా రెయిన్ ఇచ్చింది సార్. వర్షంకి తప్ప అయిపోయింది. కంకంత ఈయన పాలు పోసిన టైంలో వర్షం సార్, దాని వెంటనే మళ్ళీ తుఫాను.
ఈ తుఫాన్ బాగా బీభత్సమైన గాలికి మొత్తం బ్లాక్ సార్, పూర్తి టోటల్ డ్యామేజ్ సార్. దీనిలో పనికి వచ్చేది కూడా ఏం లేదు సార్. తుఫాన్ కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇక పార్టీ పరంగా రైతులకు తోడుగా నిలబడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను ప్రభావంపై పార్టీ నేతలతో చర్చించారు. ఫైరు పొట్ట దశలో ఉన్నప్పుడు తుఫాను దెబ్బతిందని, దీనివల్ల దిగుబడులు బాగా దెబ్బతింటాయన్నారు. ఇక నేల కొరిగిన పంట తిరిగి నిలబడటం కష్టమయ్యే పరిస్థితి నెలకొందని, దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపిందన్నారు. ఉన్న సమాచారం ప్రకారం 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, 11 లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందన్నారు. 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరుశెనగ, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.9 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఇక పార్టీ పరంగా రైతులకు తోడుగా నిలబడాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఈ తుఫాను బీభత్సం అన్నది దాదాపుగా చూస్తే నిజం చెప్పాలనంటే విండ్ షేర్ ఫామ్ అయ్యి కాస్తో కూస్తో తుఫాన్ డిసిపేట్ అయ్యి తీవ్రత తగ్గినప్పటికీ కూడా రైతుల మీద మాత్రం దీని ప్రభావం చాలా సివియర్గాను సీరియస్గాను దీని ప్రభావం చోటు చేసుకుంది. ఎందుకంటే పంట బాగా పొట్టకొచ్చిన సమయంలో జరిగిన కురిసిన ఈ వర్షాల వల్ల పంట నేల ఒరిగింది. ఆ నేల ఒరిగిన ఆ పంటను నీళ్ళల్లో తడవడం వల్ల మళ్ళీ అది పైకి లేయడం అన్నది కూడా కష్టమైన పరిస్థితుల మధ్య, తాలు ఎక్కువ వచ్చే పరిస్థితుల మధ్య దిగుబడి తీవ్రంగా తగ్గే పరిస్థితి వల్ల రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మొదలెడితే దాదాపుగా నెల్లూరు దాకా కూడా, ఇంకా నెల్లూరు నుంచి కూడా కాస్త ముందుకు కూడా ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది. కర్నూలు, కడప, అన్నమయ్య జిల్లాలు, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా, కర్నూలు నెల్లూరు ప్రాంతంలో కూడా ఈ ప్రభావం కూడా కనిపించింది. దాదాపుగా 25 జిల్లాల పరిధిలో, 396 మండలాల పరిధిలో, 3320 గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము, మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 15 లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడుతూ ఉంది. దాదాపుగా ఇందులో 11 లక్షల ఎకరాలు వరి మాత్రమే, వరి మీదనే ప్రభావం పడుతూ ఉంది. 39 లక్షల ఎకరాలలో మామూలుగా ఎగువన కురిసిన భారీ వర్షాలకు కృష్ణా ఉపనదులకు భారీ వరద వస్తుంది. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కృష్ణా డెల్టా పరిధిలో అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది వరదను ఇరిగేషన్ అధికారులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు సాయంత్రం ప్రకాశం బ్యారేజ్కి 6 నుండి 6.5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక ఈ క్రమంలో దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా డెల్టా పరిధిలో అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో వాగులు పొంగుతుండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇక గుండ్లకమ్మ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అధిక వర్షాలు దృష్టిలో పెట్టుకుని అధికారులు వాగులు, కాలువ గట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏదైతే ముంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత దాని ప్రభావంతో ఎగువ రాష్ట్రాల్లో
మరి అటు తెలంగాణ కానీ లేదంటే అటు మరి అరేబియా సీలో పట్టినటువంటి ఆ సైక్లోన్తో మహారాష్ట్రలో కానీ ఇట్లా ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇటు కృష్ణా నది అదేవిధంగా అటు గోదావరి ఉపనదులకు కూడా మరి వరదలు వస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ కూడా సమీక్ష చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఏదైతే కృష్ణా నదికి సంబంధించి మరి ఏదైతే అటు నాగార్జున సాగర్ నుంచి మరి 2 లక్షల క్యూసెక్లు దాన్ని ఇప్పుడు 1 లక్ష క్యూసెక్లకి మరి తగ్గి క్రిందికి వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే పులిచింతల నుంచి కూడా మరి ఉదయం 4,85,000 క్యూసెక్లని ఇప్పుడు దాన్ని కూడా కొంత తగ్గించి, అంటే ఏదైతే పులిచింతలకి ప్రకాశం బ్యారేజీకి మధ్యలో ఏదైతే పెద్ద ఎత్తున మరి తెలంగాణలో కురుస్తున్నటువంటి వర్షాలకు మున్నేరు మరి ఉప్పొంగి దగ్గర 2.5 2,50,000 క్యూసెక్ల వరకు కూడా మున్నేరు నుంచి, అదేవిధంగా పాలేరు నుంచి కూడా ఒక 30,40,000 క్యూసెక్లు. అంటే ఈ రకంగా మధ్యాహ్నానికల్లా మన ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మొదటి ప్రమాద హెచ్చరిక ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాయంత్రానికల్లా ఒక 6 లక్షల క్యూసెక్ల వరకు కూడా అవుట్లో విడుదల చేసేటువంటి అవకాశం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉంది. తర్వాత క్రమేపీ కొంత రేపటికి ఈ యొక్క వరద తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, కాకపోతే ఏదైతే క్రింద లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వారందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధితమైనటువంటి రెవెన్యూ కలెక్టర్లకు కూడా ఆదేశాలు కూడా ఇచ్చి ఎక్కడికక్కడ కరగట్లు కానీ ఇవి కానీ పరిరక్షణ కానీ ఆ చర్యలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. చేత రేపటి నుంచి మళ్ళీ ఇది తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఆందోళన కానీ, ఎందుకంటే ఈవేళ వాస్తవాల కంటే అవాస్తవాలు ప్రచారం చేసేటువంటి ఏదైతే యొక్క వైసీపీ సోషల్ మీడియా ఉంది, పేటీఎం బ్యాచ్లు అదిగో పులి అంటే ఇదిగో పులి అనేటువంటి విధంగా ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చేత ఏదైతే తగినటువంటి ప్రికాషన్స్. మొంతా తుఫాను రాష్ట్ర యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కోగలిగారని ఎన్డీఆర్ఎఫ్, ఎఫ్డీఆర్ఎఫ్లతో పాటు బీజేపీ కార్యకర్తలు కూడా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారని వెల్లడించారు. ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి చేస్తూ రాష్ట్రం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఆంధ్రలో డబుల్ ఇంజిన్ గవర్నెన్స్ వల్లే గూగుల్ డేటా సెంటర్తో పాటు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అవడం వల్లే పరిశ్రమలను ఆకర్షించలేని పరిస్థితి ఉందని వివరించారు. ఇక గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్రం సహకారంతోనే ఆంధ్రకి పరిశ్రమలు వస్తున్నాయని కర్ణాటక మంత్రులు ఆరోపించడం హేయమైన చర్య అని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశానికి చేసింది ఏమీ లేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల పరిస్థితి కూడా అలానే తయారైందన్నారు. ఇక మన రాష్ట్రంలో ఒక మంచి నాయకత్వం ఉందని, ఒక విజన్తో ముందుకు వెళ్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకోవడానికి విమర్శలు చేస్తుందన్నారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఎప్పుడూ జగన్ ప్రజల వద్దకు రారన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలను కలుపుకుంటూ బీజేపీ ముందుకు వెళ్తుందన్నారు. ఎన్నో అంశాల్లో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది. ఈ మొత్తంగా వచ్చినటువంటి వాటికి కేంద్ర ప్రభుత్వం అంటే ఒక సిస్టమాటిక్ గడిచిన 11 సంవత్సరాలలో నరేంద్ర మోదీ గారు ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే విదేశాల నుంచి వచ్చినటువంటి పెట్టుబడుల పాలసీలో కంటిన్యూస్ గా ఒక స్ట్రాటజీ తోటి తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ కానివ్వండి, సంస్కరణలు కానివ్వండి, అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా గ్రీన్ ఎనర్జీకి ఇప్పుడు మనకి విశాఖపట్నంలో ఇదే జనవరిలో నరేంద్ర మోదీ గారు గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 1.85 లక్షల కోట్ల రూపాయలతో ప్రారంభం కూడా చేశారు. దానికి ముందు 2023లో కేంద్ర ప్రభుత్వం ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఒక పాలసీని తీసుకుని వచ్చింది. ఇప్పుడు గూగుల్ కూడా 75% గ్రీన్ ఎనర్జీ తోటి వాళ్ళు రన్ చేస్తామని చెప్పారు. అంటే ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా పాలసీలు తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు, అలాగే విదేశీ కంపెనీలకి ఇస్తున్నటువంటి లేదా చాలా మన ఆత్మనిర్భరలో భాగంగా ఎన్నో రంగాలలో కంపెనీలకు ఇస్తున్నటువంటి రాయితీలు కానివ్వండి, ఇన్సెంటివ్స్ కానివ్వండి, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కానివ్వండి, ఇటువంటి వాటితో రాష్ట్రాల అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అదృష్టం ఏంటంటే డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉంది. అంటే అటు కేంద్రంలోనూ ఎన్డీఏ గవర్నమెంట్, ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీఏ గవర్నమెంట్ ఉండడం వల్ల
అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహాయ సహకారాలని ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి పరిపాలన దక్షతతో అనుభవంతో వాటిని మరింతగా అందిపుచ్చుకుంటూ ఈ రాష్ట్రంని పెట్టుబడులకి నిలయంగా చేస్తున్నారు. ఇక నేను ఈ రోజు పొద్దున కూడా మన వార్త చూస్తే పక్కనున్న కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారి పరిస్థితి ఎలా అయిందంటే వారు స్వతహాగా తమకు ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ తమపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కోల్పోతూ పరిశ్రమలను ఆకర్షించలేని పరిస్థితిలో ఉండి ఈ రోజున పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆకర్షిస్తూ ఉంటే టీడీపీ ఎన్డీఏలో కృష్ణా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. దేవస్థాన ప్రాంగణానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు, ఆలయ అర్చక బృందం పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతపురం డిప్యూటీ సీఎం గారు ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి సంబంధించిన విశిష్ట అర్చనలు, ఆశీర్వచనాలు అందజేశారు. ఇక దర్శన అనంతరం ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్ గారిని దేవస్థాన మర్యాదలతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పవన్ కళ్యాణ్ కు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరం స్వామి వారి చిత్రపటాన్ని సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు గారు బహుకరించారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కొట్టుకు వచ్చి సగం బ్యారేజ్ సమీపానికి చేరిన పడవను గురువారం ఉదయం చాకచక్యంగా ఒడ్డుకు చేర్చినట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మొత్తం జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా దగ్గర ఉండి నిరంతరం అమూల్యమైన సలహాలు, సూచనలు ఇస్తూ పర్యవేక్షించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా జిల్లా ఎస్పీ అజిత వెజెంట్లతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. హుటాహుటిన అధికారులను అప్రమత్తం చేసి ప్రతి బృందానికి స్పష్టమైన బాధ్యతలు అప్పగించారు. మొత్తం 30 మంది చెప్పిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, 100 మంది పోలీస్ సిబ్బంది, కృష్ణాపట్నం పోర్టు గస్తీ బృందం, ఫైర్ ఇరిగేషన్ అధికారులు సమన్వయంగా కృషి చేయడంతో పడవను సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగామని కలెక్టర్ వివరించారు. ఇక ప్రవాహ దాటికి తీసుకురాలేకపోయిన 3వ పడవను గురువారం ఉదయం చాకచక్యంగా ఒడ్డుకు చేర్చారు. 1,00,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతున్న సమయంలో 30 టన్నుల పడవ ప్రాజెక్టుకు తగిలితే సగం బ్యారేజ్ ఉనికి ప్రశ్నార్థకమయ్యేదని కలెక్టర్ అన్నారు. అంతేకాకుండా 85 గేట్లతో 3,85,000 ఎకరాలు ఆయకట్టు భూములను సస్యశ్యామలం చేస్తున్న సగం బ్యారేజ్కు ప్రమాదం జరిగి ఉంటే నీరు వృధాగా పోయి రాబోయే సీజన్లో రైతులు నష్టపోయేవారన్నారు. అలాగే పొదలకూరు సగం గ్రామాలకు మధ్య రాకపోకలు స్తంభించేవని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. 1,00,000 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇక గురువారం ఆయన ఎన్టీఆర్ జిల్లా కీసర వద్ద మున్నేరు వరద పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు ఎప్పుడైనా ఎదురవుతాయి, కానీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటే ప్రాణ ఆస్తి నష్టం తప్పించుకోవచ్చు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సమన్వయంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అందువల్ల పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాం అని చెప్పారు. ఇక మున్నేరు, కీసర, వైరా, కట్టలేరు వాగుల నుంచి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కు కొన్ని లక్షల క్యూసెక్ల వరద నీరు చేరుతుందని, పరిస్థితిని రెవెన్యూ అధికారులు సీఎం చంద్రబాబు సూచనలతో క్షణం పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. ఇక వరద ముప్పు ఉన్న లంక గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యవసరంగా సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాసంకు వెళ్లాలని దేవినేని ఉమా విజ్ఞప్తి చేశారు. ఖమ్మం, వరంగల్లో అలాగే పై ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కురిసిన వర్షాల ప్రభావం వల్ల ఇటు మున్నేరు, ఈ ప్రాంతం నుంచి వీర్లపాడు మండలం నుంచి ఏదైతే వైరా, కట్లేరు ఇవన్నీ కూడా కలగలిపి కేసర్ దగ్గర లక్షలాది క్యూసెక్లు వస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి కృష్ణానదిలో కలిసి ప్రకాశం బ్యారేజీకి వెళ్తాయి. అలాగే శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, అక్కడ నుంచి నల్గొండ ప్రాంతంలో పడ్డ మూసీ నది ప్రవాహాలు కావచ్చు, అవన్నీ కూడా కలగలిపి పులిచింతల ప్రాజెక్టుకు వచ్చే నీళ్ళన్నీ కూడా అక్కడ పులిచింతల దగ్గర కూడా లక్షలాది క్యూసెక్లు విడుదల చేయడం జరిగింది. కాబట్టి పైన కురిసిన వర్షాల ప్రభావం వల్ల పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన ప్రకాశం బ్యారేజీ కూడా ఎప్పటికప్పుడు లక్షలాది క్యూసెక్ల నీళ్లు కిందకు వదిలేస్తూ ఉన్నారు. వాటి కృష్ణానది పరివాహ ప్రాంత ప్రజలు కావచ్చు, లంకల గ్రామాల్లో ఉన్న ప్రజలు, పశువులు, మనుషులు కావచ్చు, అందరూ కూడా అధికార యంత్రాంగాన్ని సహకరించి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం సూచనలు పాటించి ఎప్పుడు వాళ్ళు గ్రామాల్లోంచి బయటికి రమ్మంటే అప్పుడు బయటికి రావాలి. ఎప్పుడైతే సమాచారం వచ్చిన వాళ్ళంతా కూడా లంక గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా పశువులు కానీ, మనుషులు కానీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు కూడా ఎప్పటికప్పుడు ఆర్టీజీ సెంటర్లో ఉండి సమాచారం అంతా కూడా అధికార యంత్రాంగంతో పనులు చేపిస్తూ ఉన్నారు, పరిగెత్తిస్తూ ఉన్నారు. అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు అవినిగడ్డ నియోజకవర్గంలో తిరిగి రావడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న కోనసీమ ప్రాంతంలో తిరిగి అక్కడ రైతాంగం యొక్క మరి పంటలు ఏవైతే ఎలా ఉన్నాయో అన్నీ కూడా చూసి మరి ఇప్పుడు పంట నష్టపరిహారం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ సహాయం అడగాలి, ఆర్ఎన్బి రోడ్లు కావచ్చు, పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు, పంట దెబ్బతిన్న హార్టికల్చర్ పంటలు కావచ్చు, కమర్షియల్ క్రాప్స్ కావచ్చు, అరటి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, మినుము కావచ్చు, వరి పంట కావచ్చు, అన్ని పంటలు ఏదైతే ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయో క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా గ్రామాల్లోకి వెళ్ళి ఆ సమాచారాన్ని అంతా కూడా ఇమీడియట్గా ఇవ్వమని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సాయం అందించడానికి మరి రివ్యూ సమావేశం ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు సమీక్షా సమావేశం కూడా పెట్టారు. తప్పకుండా రైతాంగం అంతా కూడా ఎవరైతే కృష్ణా డెల్టా, అవినిగడ్డ కావచ్చు, వేమూరు కావచ్చు, అట్లాగే కింద ప్రాంతాలు రేపల్లి కావచ్చు, ఇటు బందర్ నుంచి, ఆమర్ నుంచి, పెనలూరు నుంచి ఆ నియోజకవర్గ ఏదైతే రైతాంగం ఉన్నారో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని లంక గ్రామాల ప్రజలందరూ కూడా ఎటువంటి నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, వస్తువుల నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని సహకరించి కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికార యంత్రాంగం కష్టపడి పనిచేస్తున్నారు. అందరూ సహకరించి ఎటువంటి నష్టం, ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. కేసర్ దగ్గర నుంచి మనం ఏదైతే ఇప్పుడు ఇటు నుంచి మున్నేరు వస్తూ ఉంది, వైరా వస్తుంది, కట్లేరు వస్తూ ఉంది, ఆయన కృష్ణానదిలో కలుస్తూ ఉన్నాయి. బట్ అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. మొంతా తుఫాన్ మనతో దాగుడుమూతలాడింది, సమస్యలు సృష్టించిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే టెక్నాలజీ సాయంతో ఈ తుఫాన్ నష్టాన్ని తగ్గించామని ఆయన చెప్పారు. అంతర్వేది వద్ద తీరం దాటి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయన్నారు. గురువారం అమరావతిలో మొంతా తుఫాన్ నష్టంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా తుఫాన్ పరిస్థితిని అంచనా వేశామన్నారు. అంతర్వేది వద్ద తీరం దాటి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయని చెప్పారు.
అయితే కాకినాడలో ఈ తుఫాన్ క్రాస్ చేసిందని అనుకున్నామని, కానీ చివరకు నర్సాపురం వద్ద తీరం దాటిందని సీఎం చంద్రబాబు వివరించారు. వారం రోజుల్లోనే పరిస్థితులను చక్కదిద్దామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేశామని, అయితే అనుకున్న చోట కాకుండా వేరే ప్రాంతంలో వర్షాలు కురిశాయని వివరించారు. ఈ తుఫాన్ తీరం దాటిన తెలంగాణలో వర్షాలు అధికంగా కురిశాయని తెలిపారు. గతంలో బుడమేరు వరదను సైతం ఎదుర్కొన్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే కాకినాడలో ఈ తుఫాన్ క్రాస్ చేస్తుందని అనుకున్నామని, కానీ చివరకు నరసాపురం వద్ద తీరం దాటిందని సీఎం చంద్రబాబు వివరించారు. వారం రోజుల్లోనే పరిస్థితులను చక్కదిద్దామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేశామని, అయితే అనుకున్న చోట కాకుండా వేరే ప్రాంతంలో వర్షాలు కురిశాయని వివరించారు. ఇక ఈ తుఫాన్ తీరం దాటిన తెలంగాణలో వర్షాలు అధికంగా కురిశాయని తెలిపారు. గతంలో బుడమేరు వరదను సైతం ఎదుర్కొన్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. I'll briefly tell about మన సైక్లోన్ ఏ విధంగా హ్యాండిల్ చేసాము, హౌ ఇట్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది ట్రెడిషనల్ వే. జనరల్గా చేసేదానికి డిఫరెంట్గా డేటా డ్రివెన్ అండ్ దట్ టు డైనమిక్ డేటాబేస్ మీద ఎట్లాగా హ్యాండిల్ చేసామనే దాని మీద బ్రీఫ్లీ అందరికీ తెలియజేస్తాను. ఐ టెల్ ఆల్ ఆఫ్ యూ ఆన్ దట్. నెక్స్ట్, జనరల్గా ట్రెడిషనల్గా సైక్లోన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారంటే కంట్రీలో ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ దట్ ఐఎండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్. దట్స్ అఫీషియల్ ఆర్గనైజేషన్. అదేవిధంగా అందరూ కూడా సైక్లోను ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క పని, మిగతా డిపార్ట్మెంట్స్ జనరల్గా సపోర్టింగ్ రోల్ ఇస్తుంది అనే ఒక పర్స్పెక్టివ్తో వీ హ్యాండిల్ డిజాస్టర్. ఆల్ డిపార్ట్మెంట్స్కి అందరికీ కూడా వాళ్ళ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కొంత అటు ఇటుగా ఉంటాయి. వాళ్ళకు ఒక హైరార్కీ ఉంటుంది. సో హైరార్కీలో ఏమవుతుందంటే ఒక పంచాయతీరాజ్ ఇంజనీరు హీ విల్ ఓన్లీ రెస్పాండ్ టు ఏ పంచాయత్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ది రెవెన్యూ డిపార్ట్మెంట్ దే ఓన్లీ రెస్పాండ్ టు ది కలెక్టర్ ఆర్ ది ఆర్డీఓ అండ్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే రెస్పాండ్ అవుతారు. సో మెనీ టైమ్స్ వీ ఫైండ్ దట్ ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, నాన్ ఇంజనీరింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ మధ్యన అగైన్ దిస్ బిట్ ఆఫ్ కోఆర్డినేషన్ ఇష్యూస్ ఎందుకు ఉంటుంది. ట్రెడిషనల్గా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కింద నుంచి పై దాకా ఒక స్ట్రక్చర్లో పనిచేయడం అలవాటు పడ్డాయి. సో రిసోర్సెస్ ఉన్నా మీరు చాలా చోట్ల చూసింది ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ దగ్గర ఒక జేసీబీ ఉంటుంది, పక్క వీధిలో ఇంకొక డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్ జరుగుతుంటుంది. ఈ జేసీబీ ఆయన దగ్గర తీసుకొచ్చి ఈయన వాడుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉంటాయి. రిసోర్సెస్ ఉన్నాయి, అంత వన్ గవర్నమెంట్, రిసోర్సెస్ ఆర్ దేర్, దర్ 2 persons వర్కింగ్, షేరింగ్ ఆఫ్ ద రిసోర్సెస్ బికమ్స్ డిఫికల్ట్. ఇన్ఫర్మేషన్ ఫ్లో కూడా చాలా లీనియర్గా ఉంటుంది. మన ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు విఆర్ఓ గారికి ఇచ్చి విఆర్ఓ గారు వెళ్ళి గ్రామస్తులకు చెప్తారు. చెప్పేటప్పటికి ఆల్మోస్ట్ కొన్ని గంటలు గడిచిపోతాయి. సైక్లోన్ వచ్చినా కానీ ఎఫెక్ట్ వస్తుంది. సో అది అనేది ఒక కొంచెం పూర్ కోఆర్డినేషన్ ఉంటుంది, లీనియర్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఉంటుంది. అండ్ కొన్ని చోట్ల బులెటిన్స్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. నైపుణ్యాభివృద్ధి శిక్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఇకపై ప్రతి నెల ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను ఆదేశం. కృష్ణాపురం గ్రామంలో నేల కొరిగిన వరి పైరును పరిశీలించిన డిప్యూటీ సీఎం. ప్రభుత్వ పరంగా రైతులను ఆదుకుంటామని ధైర్యం చెప్పిన పవన్. మొంతా తుఫాన్ నేపథ్యంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్. పార్టీ పరంగా రైతులకు తోడుగా నిలవాలని కార్యకర్తలకు పిలుపు. భారీ వర్షాలకు కృష్ణా ఉపనదులకు భారీ వరద వస్తుంది. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్.